అందరికీ నమస్కారం అండి. ఇంకా రాజ్యాంగ ప్రవేశిక అనే అంశాన్ని గురించి మనం ఈ క్లాస్‌లో చూద్దాం. రాజ్యాంగ ప్రవేశిక అనే పదానికి ఇంకా ఇతర పదాలు ఏమున్నాయి దానికి ఈక్వల్‌గా అనేటువంటి అంశాన్ని ఒకసారి గమనించుకుంటే, రాజ్యాంగ ప్రవేశికనే రాజ్యాంగ ప్రస్తావన అని, రాజ్యాంగ అవతారిక అని, రాజ్యాంగ పీఠిక అని, రాజ్యాంగ ఉపోద్ఘాతము అని, రాజ్యాంగ మూలతత్వము అని, రాజ్యాంగ పరిచయమని, రాజ్యాంగం ముందు మాట అని చెప్పి రాజ్యాంగ ప్రవేశికకు అనేక పేర్లు ఉండటం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి, ప్రతి ఒక్కరు కూడా గుర్తించండి. ఇక భారత రాజ్యాంగము ప్రావేశికతో ప్రారంభమవుతూ ఉంటే, ప్రవేశిక భారత ప్రజలమైన మేము అనే పదాలతో ప్రారంభమవుతుంది. ఇంపార్టెంట్ గుర్తించండి. భారత రాజ్యాంగం ప్రవేశికతో ప్రారంభమవుతుంది. ప్రవేశిక భారత ప్రజలమైన మేము అనే పదాలతో ప్రారంభమవుతుంది. భారత ప్రజలమైన మేము అనే పదాలతో ప్రారంభం కావడం జరుగుతుంది ప్రవేశిక. భారత రాజ్యాంగం ప్రవేశికతో స్టార్ట్ అవుతుంది. ఇక ప్రవేశిక యొక్క స్వరూపం చూసుకుంటే ప్రియాంబుల్ అని అంటాం. ఈ ప్రియాంబుల్ ప్రవేశికను జేఆర్ సిబాక్ అనే చరిత్రకారుడు 4 కోణాల్లో విశ్లేషించడం జరిగింది. ఆ విశ్లేషణ ఇక్కడ మనం పెట్టుకున్నాం. జేఆర్ సిబాక్ ప్రవేశికను 4 కోణాల్లో విశ్లేషించడం జరిగింది. చాలా శ్రద్ధగా వినండి. ఇది అర్థమైతే మనకి పాలిటిక్స్ చాలా ఈజీగా అనిపిస్తూ ఉంటుంది. జేఆర్ సిబాక్ విశ్లేషణ ప్రకారంగా ప్రవేశికను ఏ రకంగా మనం దీని యొక్క స్వరూపాన్ని గుర్తించాలి అనేటువంటి చూద్దాం. భారత ప్రజలమైన మేము ఈ భారతదేశాన్ని సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా రూపొందించుకొని భారత పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఆలోచనలోను, భావ ప్రకటనలోను, మత విశ్వాసంలోను, ఆరాధనలోను స్వేచ్ఛను, జీవిత అవకాశాల్లో, సామాజిక విషయాల్లోనూ సమానత్వాన్ని, వ్యక్తి గౌరవాన్ని, సమగ్రతను, జాతీయ ఐక్యతను పెంపొందించుకునే విధముగా సౌభ్రాతృత్వాన్ని కల్పించాలి అని ఈ రాజ్యాంగ పరిషత్తులో చర్చించి, తీర్మానించి, పరిగ్రహించి చట్ట రూపంలో మాకు మేము 26 నవంబర్ 1949 నాడు సమర్పించుకున్నాము తో ముగుస్తుందండి ప్రవేశిక. అంటే ప్రవేశికను చదివే విధానం కూడా ఉంటుంది అనేది నా ఉద్దేశం, ఇక్కడ చెప్పేటువంటి ప్రయత్నం. మరొకసారి చూసుకుంటే భారత ప్రజలమైన మేము అనేటువంటి దాంతో ప్రారంభమవుతుంది. మాకు మేము సమర్పించుకుంటున్నాము అనే దాంతో ఎండ్ అవుతుంది. ఈ 2 పాయింట్లు మీరు గమనించుకోండి. ఈ భారతదేశాన్ని ఎలా ఉంచుకోవాలి అని మన రాజ్యాంగ నిర్మాతలు భావిస్తున్నారంటే సార్వభౌమత్వంతో, సామ్యవాదంతో, లౌకికంగా, ప్రజాస్వామ్యయుతంగా, గణతంత్ర రాజ్యంగా రూపొందించుకుని భారత పౌరులందరికీ కూడా సాంఘికంగాను, ఆర్థికంగాను, రాజకీయంగాను న్యాయాన్ని, ప్రతి పౌరుడికి ఆలోచనలోను, భావ ప్రకటనలోను, మత విశ్వాసంలోను, ఆరాధనలోను. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఆలోచనలోను, భావ ప్రకటనలోను, మత విశ్వాసంలోను, ఆరాధనలోను స్వేచ్ఛను కల్పించాలనే ఉద్దేశంతో, ప్రతి వ్యక్తికి జీవిత అవకాశాల్లో, సామాజిక విషయాల్లోనూ సమానత్వం ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో, వ్యక్తి గౌరవాన్ని కాపాడుతూ, సమగ్రతను కాపాడుతూ, జాతీయ ఐక్యతను పెంపొందించుకునే విధంగా ప్రజలందరి మధ్య సౌభ్రాతృత్వాన్ని కల్పించాలని ఈ రాజ్యాంగ పరిషత్తులో
చర్చించి తీర్మానించి పరిగ్రహించి చట్టరూపంలో మాకు మేము 26th నవంబర్ 1949 నాడు సమర్పించుకుంటున్నాము తో ముగుస్తుందండి. ఇది గమనించుకోండి. రెండో అంశం ఏంటంటే ఇక్కడ నేను ఈ బ్రాకెట్స్ ఏవైతే పెట్టానో 3 పదాలు కనిపిస్తున్నాయి చూడండి. సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే ఈ 3 పదాలు కూడా, సామ్యవాదము, లౌకికము, సమగ్రత అనేటువంటి 3 పదాలు కూడా 1976 42 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రవేశికకు యాక్ట్ చేయడం జరిగింది. ఈ అంశాన్ని గుర్తించండి. అందుకని ఆ బ్రాకెట్లు మేఘాలు క్లౌడ్ బ్రాకెట్లు పెట్టడం జరిగింది. సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే పదాలను 1976 42 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ప్రవేశికకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక రౌండ్ బ్రాకెట్లో చూసారా, ఇవి న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. ఇవి లక్ష్యాల, ఆశయాల తీర్మానానికి అనుగుణంగా ప్రావేశికను రూపొందించుకున్నామని మనం ముందు క్లాసులో చెప్పుకున్నాం. దానికి ఐడెంటిటీగా నేను ఆ బ్రాకెట్లు పెట్టడం అనేటువంటి జరిగింది. ఈ అంశాన్ని కూడా మీరు అందరూ కూడా గమనించి చాలా జాగ్రత్తగా ప్రవేశికను రాసుకొని చక్కగా నేను చెప్పిన విధానంలో మీరందరూ చదవడానికి ట్రై చేయండి. ఇందులో ఉన్నటువంటి ప్రతి పదాన్ని కూడా మనం పాలిటీ ముందు క్లాసుల్లో జరిగే క్లాసుల్లో మనం నేర్చుకోబోతున్నాం. ఈ రకంగా మనం రాజ్యాంగ ప్రవేశిక అనేటువంటి టాపిక్ను ఇక్కడ క్లియర్ చేద్దాం. థ్యాంక్ యూ 1 and all.